వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను సుమలత. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు 68 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. సీఎం ఆదేశాల మేరకు 99% పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను, మహిళలను, వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పుకునేదని, ఆ క్రమంలో కొందరు మరణించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అదే పింఛన్ల కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. చంద్రబాబు లాంటి అపార అనుభవం ఉన్న నాయకునికి జగన్ వంటి అనుభవం లేని నాయకులకి చాలా తేడా ఉందన్నారు. నిన్నటి బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. ఇవ్వలేము, కుదరదు అని చెప్పాడు. అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని. కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి? ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఉన్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని, ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈరోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి, అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకని చెప్తున్నది. మాటలు చెప్తే ఏం లాభం? చేతుల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకి పెద్ద పెట్టేశారు. బీసీలకి బడ్జెట్లో పెద్ద పెట్టేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు. ఆ ఇవ్వటం కూడా ఏంది? అరియర్స్తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అరియర్స్తో కూడా ఇస్తానని మొదటి నెలలో అరియర్స్తో కూడా ఇచ్చారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల? ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా. కానీ మొదటి నెలలో ఇచ్చేశారు. తర్వాత ఏదైతే 4,000 చేస్తానన్నారో, వికలాంగులకు 6,000 చేస్తానన్నారు, బెడ్ మీద లేని వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు 15 అన్న ప్రకారం చేశారు. అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 200 అన్నా క్యాంటీన్ చక్కగా 2,25,000 మంది చక్కగా భోంచేస్తుంటే 2014-19లో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు. ఎందుకు క్లోజ్ చేశాడు ఎవరు తెలుసు? దాన్ని శాడిజం అంటారు. 5 రూపాయలకి చక్కగా ప్రతి పూటకి చక్కటి భోజనం పెడుతుంటే 204 అన్నా క్యాంటీన్లు రోజుకు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే లేచి ప్లంబర్ పనికి, ఎలక్ట్రిసిటీ వర్క్కి లేదా మార్కెట్లోకి పోయేవాళ్ళు ఇంట్లో వండుకొని పాలేరు, తినిపోలేరు, టైం చాలదని అన్నా క్యాంటీన్స్ పెట్టారు. వాటిలో మూసేసాడు. ఎందుకు మూసేసాడో తెలియదు. అదే సైకో మెంటాలిటీ. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అవన్నీ రీఓపెన్ చేస్తాం, వెంటనే రీఓపెన్ చేస్తాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరంలోనే, ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు. అదేవిధంగా రైతులకి 20,000 ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కౌలు రైతులు అయితే వాళ్ళకి 20,000 ఇస్తామని నిన్న బడ్జెట్లో పెట్టారు. రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు. ఒక్కరికి జీతం 10,000 వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు. ఇంటికి రెంట్ ఎంత, పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత, మిల్క్కి ఎంత, పిల్లలకి చదువు ఎంత. 25,000 వచ్చేవాడు ప్లాన్ చేసుకుంటారు. దాన్ని బడ్జెట్ అంటారు. 50,000 నెలకు జీతం వచ్చేవాడు చేసుకుంటారు. 1,00,000 జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు.
5 లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లానింగ్ గత